పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. వివాహం తర్వాత చాలా వరకు వివాహం చేసుకోవడం, తర్వాత విడాకులు అవ్వుకోవడం, మరియు గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కావడం, వివాహం తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటాయి. మరి కొంతమంది అసలు వివాహం ఎందుకు, ఇలాంటి గొడవలు నాకెందుకు, వివాహమే నాకు అవసరం లేదు అని చెప్పేసి దండం పెట్టి వివాహం చేసుకోకుండా కొందరు ఉండిపోవడం జరిగిపోతుంది. కొందరు సడన్గా మంచి సంబంధం వచ్చింది, వివాహం చేసుకోవడం, తర్వాత విడాకులు కావడం, గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి. అసలు వివాహానికి ఇలా విడాకులు, గొడవలు రావడానికి అసలు మనం మూలంలోకి వెళ్ళాలి. జ్యోతిష శాస్త్రం మరియు వాస్తు ఇది ఎంతవరకు దీనిలో తెలుస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. అసలు వివాహం ఏ సమయంలో చేసుకోవాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. వివాహం ఏ సమయంలో, తప్పకుండా ఆ సమయంలో మాత్రమే వివాహం చేసుకోవాలి. లేదా అబ్బాయి విషయంలో అయితే అబ్బాయికి వివాహం కుదిరింది, ఒక మంచి వివాహం కుదిరింది అంటే అతనికి శుక్రుడు ఎలా ఉన్నాడో ముఖ్యంగా చూడాలి. అమ్మాయికి కుజుడు ఎలా ఉన్నాడో ముఖ్యంగా జన్మజాతకంలో పరిశీలించాలి. ఇక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం సడన్గా కుదిరింది, ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుందని చెప్పేసి వివాహం చేసుకోవడం ద్వారా కూడా విడాకులు, గొడవలు రావడం అంటూ జరుగుతుంది. అంటే అబ్బాయికి శుక్రుడు ఎలా ఉన్నాడో ముఖ్యంగా చూడాలి. అమ్మాయికి కుజుడి స్థితి ఎలా ఉందో అది కూడా ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి రెండు పాడైనట్లున్నట్టయితే, అమ్మాయికి కుజుడు బాలేనట్లయితే అప్పుడు వివాహం చేయడం అంతగా సబబు కాదు. ఇక అబ్బాయికి కూడా శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడో చూసుకోవాలి. ఎవరైనా వివాహం చేసుకునే ముందు ముఖ్యంగా జాతకంలో ద్వికలత్ర యోగం ఉందా చూసుకోవాలి. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ద్వికలత్ర యోగం ఉన్నట్లయితే జ్యోతిష శాస్త్రంలో అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ చేసిన తర్వాత వీరి వివాహానికి వెళ్ళడం చాలా మంచి పద్ధతి. ఇక రెండవది, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇది వివాహ సమయమా లేదా ముఖ్యంగా అది చూసుకోవాలి. దశ అంతర్దశలు చూసిన తర్వాతనే వివాహానికి వెళ్ళాలి. లేని పక్షంలో మొదటి అడుగులోనే ఇలా వారికి అనుకూలంగా ఉన్న గ్రహాల దశ అంతర్దశలు లేనట్లయితే ఇవి విడాకులు దారి తీయడం, గొడవలు రావడం లేదా దూరంగా ఉండడం అంటూ జరుగుతుంది. ఇక ముఖ్యంగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహానికి ముందు దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి దోషాలుంటే దోష పరిహారాలు మొదటి చేసుకోవాలి. ఇక రెండవది, వీరిద్దరికి వివాహ సమయం ఉందా అది ముఖ్యంగా చూసుకోవాలి. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికి వివాహ సమయం ఉందా లేదా చూసుకోవాలి. అంటే మొట్టమొదటిది, వివాహానికి ముందు ఏదైనా దోషాలుంటే పరిహారము. రెండవది, వీరికి వివాహ సమయం ఉందా లేదా చూసుకోవాలి. ఇక మూడవది, వధూవరులు ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వివాహ సమయం ఉందా అది చూసుకోవాలి. అప్పుడు ఒకరికి వివాహ సమయం ఉంది, మరి ఒకరి వివాహ సమయం లేనట్లయితే అప్పుడు పరిహారాలు, దానాలు కొన్ని చేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ద్వికలత్ర యోగం ఉంటే ఇలాంటి కొన్ని దోషాలు అబ్బాయికి కానీ అమ్మాయికి ఉన్నట్లయితే దోష పరిహారాలు చేసుకొని వివాహానికి వెళ్ళినట్లయితే మంచి భార్య, గుణవతి, శీలవతి అయినటువంటి భార్య మరియు మంచి అబ్బాయి భర్త దొరకడం అంటూ జరుగుతుంది. ఇక రెండవది, వివాహ సమయం ఒక దిక్కు నడుస్తున్నా మరి దోషాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇది కూడా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక మీకు వివాహ సమయం ఉంది కానీ దోషాలు కూడా ఉన్నట్లయితే మంచి సంబంధం, అబ్బాయి చాలా మంచివాడు, మంచి స్థితిలో ఉన్నాడు, మంచి కుటుంబం ఉన్నట్లయితే దోషం ఉన్నప్పుడు మీరు పరిహారం చేసుకొని వివాహం చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే ఈ సమస్యలు, గొడవలు రాకుండా ఉండడం జరుగుతుంది. ఇక ఇలా జాతకపరంగా ఇలా చూసినా, ఇక జాతకపరంగానే కాకుండా వాస్తులో కూడా
గృహం నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఎలాగంటే మంచి సంబంధం అన్నీ చూసి చేసుకున్నా కూడా గొడవలు రావడం అంటూ జరుగుతాయి. దూరాలు ఏర్పడడం, మనస్పర్ధలు, కుటుంబంలో కలతలు రావడం, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కలతలు రావడం అంటూ జరుగుతాయి. దీనికి కారణం గృహంలో కూడా కొన్ని మార్పులు మీరు ముఖ్యంగా చూసుకోవాలి. వాస్తుపరంగా ముఖ్యంగా మీ గృహంలో ఆగ్నేయం, దానికి అధిపతి శుక్రుడు, ఆగ్నేయం తగ్గడం కానీ పెరగడం కానీ, ఆగ్నేయంలో ఏదైనా వస్తువులు పెట్టడం ద్వారా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తలు దూరం కావడానికి కూడా ముఖ్యంగా ఆగ్నేయం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆగ్నేయంలో ఏదైనా పెట్టని వస్తువులు పెట్టడం, ఆగ్నేయం తరిగిపోవడం, డిగ్రీస్లో తగ్గడం లేదా పెరగడం, ఇది కూడా మీరు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. దీని ద్వారా ఆగ్నేయం దెబ్బతిన్నప్పుడు కూడా విడాకులకు దారి తీయడం, గొడవలు రావడం అంటూ జరుగుతుంది. ఇక నైరుతిలో మొక్కలు పెట్టడం కూడా, ఇది కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం అవుతుంది. ఇది వాస్తుపరంగా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు ఇలాంటివి బాగా మీరు గమనించి ఇలాంటివి జాగ్రత్తలు పడితే మీరు ఈ గొడవలు రాకుండా ఉండడం అంటూ జరుగుతాయి. ఇక మూడవది వాయువ్య దోషం కూడా భార్యాభర్తల మీద చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. వాయువ్య దోషం, వాయువ్యం ఉత్తర వాయువ్యం పెరగడం కానీ తరగడం కానీ, డిగ్రీస్లో ఏమైనా తగ్గడం కానీ ఉన్నట్లయితే అంత బాగానే ఉంటుంది. కానీ భార్యాభర్తల్లో ఇతర అక్రమ సంబంధాలకు కానీ ఇతరుల పట్ల ఆకర్షణలో కానీ లోను కావడం, ఇలాంటివి గొడవలు రావడం అంటూ జరుగుతుంది. అంటే వాయువ్యంలో కూడా మీరు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. వాయువ్య లోపం జరిగిన, వాయువ్యంలో తూర్పు వాయువ్యం కొద్దిగా ఏమైనా తగ్గడం కానీ పాడైపోయినట్లున్నట్లయితే అది ఈ భార్యాభర్తల మధ్యలో ఇలాంటి ఎఫైర్స్కు చాలా ముఖ్య కారణం వహిస్తుంది. అందుకని వివాహ సమయంలో మీరు వచ్చింది సంబంధం చాలా బాగుందని మీరు తొందరపడి వివాహం చేసుకుంటే, ముఖ్యంగా అబ్బాయికి వివాహ జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఏమైనా పాడైనాడా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అబ్బాయికి కుజస్థితి ఎలా ఉందో అది ముఖ్యంగా చూడాలి. అబ్బాయికి అమ్మాయికి దశ అంతర్దశలు వీరికి అనుకూలంగా ఉన్నాయా, వివాహ సమయం బాగుందా అనేది ఇద్దరికి చూసిన తర్వాత ఏమైనా దోషాలుంటే పరిహారం చేసుకొని వివాహం చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. జ్యోతిష శాస్త్రంలో వివాహ సమయం ఏంటి అంటే, అబ్బాయికి శుక్ర స్థితి ఎలా ఉంది, కుజస్థితి ఎలా ఉంది, ఏ గ్రహ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, అబ్బాయికి అమ్మాయికి ఇది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఏమైనా దోషాలు ఉన్నట్లయితే దోష పరిహారాలు, ఈ ద్వికలత్ర యోగం ఉన్నట్లయితే కుంభ మరియు అర్క వివాహాలు తప్పకుండా అవి చేసింది. అంటే కుంభ వివాహము, అర్క వివాహము అంటే జిల్లెడి చెట్టుకు వివాహం చేయడం అబ్బాయికి, అమ్మాయికి అరటి చెట్టుకు వివాహం చేసి అరటి చెట్టు కొట్టేయడం, ఇది పరిహారాలు చేసుకుని మరి దశ అంతర్దశలో ఇద్దరికి బాగుందా, మరి ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేనట్లయితే ఆ దోషం, అబ్బాయికి బాగుంది అమ్మాయికి బాగలేదు, దోషం ఉంది, అమ్మాయికి నడుస్తున్న దశ అంతర్దశలు బాగాలేవు అంటే అక్కడ పరిహారం చేసుకొని వివాహానికి వెళ్ళాలి. లేని పక్షంలో అబ్బాయికి బాగుంది అమ్మాయికి బాగలేదు, వారి దోష పరిహారం చేయలేదు, వివాహం చేస్తే తర్వాత గొడవలు రావడం, విడాకులకు దారి తీయడం, సమస్యలు, విడాకులు కాకుండా దూరంగా ఉండడం, మనస్పర్ధలు రావడం అంటూ ఇలాంటి సమస్యలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. కాబట్టి వివాహం జరిగే ముందు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇద్దరి స్థితి ఎలా ఉంది, వివాహ సమయం ఉందా లేదా అది ముఖ్యంగా చూడాలి. ఇక రెండవది వాస్తుపరంగా కూడా మీకు ఆగ్నేయం ఎలా ఉంది, ఆగ్నేయం పెరగడం తరగడం, ఆగ్నేయంలో పెట్టకూడని వస్తువులు ఏమైనా పెట్టడం ద్వారా కూడా భార్యాభర్తలపై ఎఫెక్ట్ చాలా బాగా చూపిస్తుంది. మరియు నైరుతిలో ఎక్కువ మొక్కలు పెట్టడం ద్వారా కూడా ఇది కూడా భార్యాభర్తల పైన విడాకుల వరకు వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇక వాయువ్యం దెబ్బతినడం, అది కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇలాంటివన్నీ చూపిస్తాయి. కాబట్టి జాతక పరిహారం జ్యోతిష్యంలో ముఖ్యంగా ఈ పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ జాతకంలో ఒక అమ్మాయికి అబ్బాయికి మీరు వివాహ నిశ్చయం అయినప్పుడు ఇద్దరి దశలు ఎలా ఉన్నాయి, ఇద్దరి కుజుడు శుక్రుడు ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి, ఇద్దరికి దశ అంతర్దశలు బాగుంటే, ఎవరికైనా అబ్బాయికి బాగాలేనట్లయితే అబ్బాయికి పరిహారం చేయించి వివాహం చేసినట్లయితే ఈ విడాకులు, గొడవలు, దూరంగా ఉండడం, ఇలాంటి మనస్పర్ధలు
తర్వాత ఇవన్నీ రాకుండా ఉండడం అంటూ జరుగుతాయి. అయితే కొంతమంది ఇలా గొడవలు, విడాకులు, వివాహం తర్వాత ఎన్నో సమస్యలు వస్తున్నాయని వివాహం చేసుకోకుండానే ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఇలా వివాహం తర్వాత ఇవన్నీ గొడవలు ఎవరు పడతారు, మరి కోర్టు, పోలీస్ స్టేషను, కొట్లాటలు, విడాకులు కావడం జరుగుతాయి. కాబట్టి వీరు పెళ్ళే అవసరం లేదని అనుకుంటారు. కానీ పెళ్ళికి ముందు మీరు ఇవన్నీ చూసుకొని దశ అంతర్దశలు, వివాహ సమయం ఎలా ఉందో చూసుకొని చేసుకుంటే ఇలాంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడం జరుగుతుంది. ఇవి చూసి వాటి పరిహారం చేసుకొని వెళ్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇద్దరు కలిసి ఉండడం, ఇలాంటి గొడవలు రాకుండా ఉండడం జరుగుతాయి. కాబట్టి వివాహ సమయం అసలు మీకు ఉందా, ఓ సంబంధం వచ్చేది, అసలు మీకు వివాహ సమయం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ సంబంధం బాగుందని చెప్పేసి మీరు తొందరపడి వివాహం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు, గొడవలు, విడాకులు, దూరం అవ్వడం, ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, కొట్లాటలు జరగమంటూ ఎందుకంటే ఆ దశ అంతర్దశలు మీకు వివాహ పీరియడ్ లేదు, మీకు బాగున్న అమ్మాయికి బాగాలేదు, ఇవి రెండు చూసుకొని చేసుకోవాలి. లేని పక్షంలో కొట్లాటలు, గొడవలు, విడాకులు రావడానికి చాలా ఆస్కారం ఉంది. అలాగే మీరు వాస్తుపరంగా కూడా ఇలాంటి మార్పులు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ ముఖ్యంగా దృష్టి పెట్టాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ లేదా ఆల్రెడీ మీరు వివాహం తర్వాత గొడవలు వస్తున్నాయంటే ఈ వాగ్నేయంలో ఎలా ఉంది, నైరుతి, వాయువ్యం ఏమైనా దెబ్బతినా అది పరిశీలించుకోవాలి. కాబట్టి వివాహానికి ముందు మీకు ఎలాంటి మంచి సంబంధం వచ్చినా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రస్తుత దశ ఎలా ఉంది, వివాహ సమయం ఉందా లేదా పరీక్షించుకోండి. మీ అబ్బాయికి వివాహం సమయం ఉంది, అది అమ్మాయికి కూడా ఎలా ఉందో మీరు చూసుకోవాలి. చూసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఏమైనా దోషాలు ఉన్నాయా, దాన్ని పరిహారం చేసి మీరు వివాహం చేసుకుంటే తర్వాత ఎలాంటి సమస్యలు, గొడవలు, కొట్లాటలు రాకుండా ఉండడం జరుగుతాయి. ఈ జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వివాహ సమయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోండి. మీకు వివాహ సమయం ఉందా లేదా, మీకు ఉంది అన్నప్పుడే మీరు వివాహం చేసుకోండి. లేనట్లయితే దానికి పరిహారం చేసుకొని వివాహం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.